అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇంద్రవెల్లి సభకు సర్వం సిద్ధమవుతుంది. ప్రధానంగా మనం ఇంద్రవెల్లి సభ వద్ద ఉన్నాం. ఇంద్రవెల్లి సభ రేపు పొద్దున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1 నేరుగా అటు కేస్లాపూర్ చేరుకుంటారు. కేస్లాపూర్ చేరుకొని మిశ్రమ వంశస్థులతో ఆ సమావేశం ఏర్పాటు చేస్తారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా నాగోబా తల్లికి అటు పూజలు నిర్వహిస్తారు. పూజల అనంతరం నేరుగా ఇటు ఇంద్రవెల్లికి చేరుకుంటారు. ఇంద్రవెల్లి చేరుకున్న అనంతరం ఇంద్రవెల్లిలో స్మృతి వనానికి సంబంధించి ఆ ఇంద్రవెల్లి పోరాటంలో ఎవరైతే అమరులైనరో దానికి సంబంధించిన స్మృతి వనానికి సంబంధించి అన్ని పూర్తిగా శంకుస్థాపన చేస్తారు. శంకుస్థాపన అనంతరం నేరుగా సభలో పాల్గొంటారు. దాదాపుగా 50,000 మందితో కాంగ్రెస్ పార్టీ సభ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తుంది. దీంట్లో ప్రధానంగా ఇక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన సమర శంకరావం ఊతాడని అయితే ప్రధానంగా ఇటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే అన్ని 10 కాన్స్టిట్యున్సీలోని అన్ని కాన్స్టిట్యున్సీలు తిరుగుతూ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్లను నియమిస్తూ భారీ జన సమీకరణను మొబిలైజ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా అందరు ఎమ్మెల్యేలు కూడా దీనికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి బస్సుల ద్వారా ప్రజలను తరలించే ప్రయత్నం అయితే జరుగుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి 1 చేరుకున్న తర్వాత 1 సాంప్రదాయబద్ధంగా నాగోబా అమ్మవారి దగ్గర పూజల అనంతరం నేరుగా ఇంద్రవెల్లి చేరుకుంటారు. ఇంద్రవెల్లి చేరుకున్న అనంతరం స్మృతివనానికి సంబంధించి అమరుల కుటుంబాలకు సంబంధించి 15 మందిగా గుర్తించారు. వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో పాటు వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందిస్తారని అయితే ఒక ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్కి సంబంధించి పూర్తి ఏర్పాట్లకు సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించిన సమర శంకరావం ఇక్కడి నుంచే పూరిస్తారని అయితే ప్రచారం జోరుగా సాగుతుంది. కెమెరా సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.